ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండు. ప్రభు రాకడ అంటే సిద్ధపడిన వారికే ప్రభు రాకడ కోసం ఓపిక కలిగి ఉండాలనిపించింది కదా. ఇప్పుడు అన్నిట్లో సమృద్ధి కలిగి, అన్నిట్లో నేమము కలిగి, దైవభక్తిలో నేమము కలిగి, పరిశుద్ధతలో నేమము కలిగి, ఇతరుల పట్ల గౌరవం కలిగి, అనేక విషయాల్లో మరి ధర్మకార్యాల విషయమే కానీ, ఇతరులతో మాట్లాడే విధానమే కానీ, ఏ విషయంలోనైనా సమృద్ధి కలిగి నువ్వు అన్ని విషయాల్లో లోకంలో జీవించి అష్టైశ్వర్యాలు అనుభవించి ప్రభువుతో కూడా చక్కటి జీవితాన్ని జీవించిన నీకేమనిపిస్తుందంటే ప్రభు రాకడకు ఓపికతో ఎదురు చూస్తా ఉంటా. ఇంకన్నీ నేను చేయాల్సినవన్నీ చేసేసాను, జరగాల్సినవన్నీ జరిగిపోయింది, చూడాల్సినవన్నీ చూసేసాను ప్రభువా, ఇంకా నేను నీ రాకడకు ఎదురు చూస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక సింహోను ప్రవక్త ఉన్నాడు కదా, పరిశుద్ధిని చూడకుండా ఆయన మరణము పొందడనే వాగ్దానం ఆయనకు చేయబడింది. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకను చూసినాక, నాదా నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. ఇక చాలయ్యా, నేను జీవించిన జీవితం అంతా అయిపోయింది, నేను బ్రతికిన బ్రతుకులన్నింటిలో శ్రేష్టంగా బ్రతికాను, నీకు ఏ విధంగా నచ్చాలో, ఏ విధంగా ఉంటే నీకు నచ్చుతుందో ఆ విధంగా నేను బ్రతికాను. కాబట్టి ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నేను మరణిస్తానని ఒక వాగ్దానం నాకు చేయబడింది. నిన్ను ఎత్తుకొని నేను లాలించిన తర్వాత ఇక నేను సమాధానంతో, అమ్మయ్యా నా గుండెల్లో భారం అంతా దిగిపోయిందయ్యా, ఇంకా నేను సమాధానంతో దాటిపోతానయ్యా, ఇంకా నేను చక్క మరణించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్పేసి ఆ భక్తుడు తన యొక్క వడంబడిక చేసుకొని తన యొక్క తీర్మానాన్ని ఆ విధంగా యెరూషలేము దేవాలయంలో విడిచిపెట్టాడనమాట. బాలుని ఎత్తుకొని, నాదా నీ మాట చొప్పున నేను సమాధానంతో నేను ఇంకా దాటిపోతున్నానయ్యా, ఇక కాలం గడిచిపోయింది, నేను వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళిపోతాను, ఇక నిత్యము నీతో నేను సంతోషంగా ఉంటానయ్యా అని అంటారు. అంటే కాలం, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. సహోదరులారా, ప్రభువు రాకడకు ఓపిక కలిగి. అయితే వ్యవసాయకుడు, ఇక్కడ ఒక మాటను మనకి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము, సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని కనిపెట్టడా కదా. వ్యవసాయం చేసే వాళ్ళకే తెలిసిద్ది ఆ పరిస్థితులు ఏంటో. ఒక వ్యవసాయకుడు ఒక పొలాన్ని నాటినప్పుడు దాని కాల ఫలం ఇచ్చేంత వరకు ఎదురు చూస్తాడా, లేదంటే 3 రోజులకే జరిగిపోవాలి, 4 రోజులకి నేను వేసిన పంట ఒక 4 రోజుల్లో విస్తరించి అభివృద్ధి చెందాలి, దేవుడా ఖచ్చితంగా నాకు ఈ కార్యం చేయి అని అంటే జరుగుతుందా? ఒక వ్యవసాయకుడు కూడా భూమి మీద ఒక విత్తనము నాటినప్పుడు ఆ విత్తనము ఎప్పుడు ఇచ్చుకొని ఎప్పుడు బయటకు వస్తుంది, ఎన్ని దినాలు పడుతుంది, ఎంత సమయం పడుతుంది, కాలము, భూమి, ఆకాశము ఇవన్నీ దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నాయి కదా. ఏ కాల ఫలం ఆ కాలాన్ని అంటారు. ఈ కాలం ఈ ఫలమే తినాలి అంటే ఈ కాలం తర్వాత ఈ నెల తర్వాత ఆ ఫలం మనకి దొరకదు. ఇప్పుడు కమలా ఫలం వచ్చింది, శీతాకాలంలో ఆ కమలా ఫలం వస్తాయి. అట్లా జలుబు చేసిద్ది, జ్వరం వచ్చిందని చెప్పేసి ఆ కమలా ఫలాన్ని తినకుండా ఉండరు కదా. మళ్ళీ తర్వాత ఈ కమలా మనకి కనిపించదో లేదు, కానీ ఆ కాలం ఆ ఫలం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలాన్ని మనము అనిపించాలి. వ్యవసాయకుడు ఓపికతో తను వేసిన పంట ఫలం కోసము ఎదురు చూసినట్లు ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఇది పరిశుద్ధులకే, అంటే సిద్ధపడిన వారికే. ఇప్పుడు మనం ఉన్నప్పుడు నేనున్నానండి, నేను సిద్ధపడ్డాను అని గ్యారెంటీ చెప్పలేను కదా. మనుషులను మామూలుగా మానవ రూపంలో ఉన్న మనము మరి ఏదో ఒక విధంగా ఇంకా నేను ఏదో ఇంకా చేయాలి ప్రభు, నేను ఇంకా ఒప్పుకోవాలి, మొన్న ఒప్పుకున్నాను కానీ చేయగలిగానా? స్టార్టింగ్ రోజే అసలు ఏమన్నా ఆధీనంలో ఉన్నదా పరిస్థితులు? ఆధీనంలో లేవు కదా. ప్రభు నేను అటకాలం చేయనయ్యా, నేను ఇంకా చిత్రలాన్నయ్యా, కానీ ఆ రోజు పాపం పెద్దవాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళని తగ్గుతారు. కొంతమంది ఏమంటున్నారు, అక్క నువ్వు అట్లా ఉంటేనే బాగుంటుంది, నువ్వు అట్లా అనుకోవాలి, అది మామూలుగా సరదాగా అని అంటారు. అంటే నిజమే, మనం అనుకున్నవి ఏమి చేయలేకపోతాం కదా, మనుషులుగా పడిపోతాం, ఏది అనుకున్నది దాన్ని చేయలేకపోతాం, దేవునికి అప్పగించలేకపోతాం. కానీ ఆ విధంగా వ్యవసాయకుడు ఒక ఏమంటారు రైతు తన ఫలం కోసం ఓపికతో ఎదుగుతాడు. ఫలమంతా పంట చక్కగా దున్ని దాన్ని ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి దానిలో విత్తనాలు వేసి మందు వేసి ఏ పంటకి ఏం చేయాలి, ఏది వేస్తే మొక్కలు అభివృద్ధి చెందితే, ఏది నాటితే ఆ మొక్కకి ఎంత లాభం వస్తుంది అనేది ఆ వ్యవసాయకుడికి మాత్రమే అర్థమైంది కదా. నువ్వు ఆలోచించే నీ కార్యము
నీకు జరిగే ఈ కార్యము నీలో ఉన్న నీ బలహీనత పోవాలంటే నిన్ను నాటిన వాడు హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నాటిన దేవుడు ఎప్పుడు నీ కష్టంలో నుంచి బయటికి తీసుకురావాలి ఆయనకి తెలుసు. ఎదురు చూపు మనకి కావాలి. ఒక తల్లి ఒక కుమారుడి కోసం, ప్రభువా ఎన్ని దినాలు నా బిడ్డ కోసం నేను మొరపెట్టను, ఎన్ని సంవత్సరాలు నా బిడ్డ కోసం మొరపెట్టను, ఎంత ఏడ్చినా నా బిడ్డ ఆ పరిస్థితిలోనే ఉంటున్నాడట అని ఒక తల్లి గుండె పగిలిపోతాం. నిజమే కదా? బిడ్డల కోసం తల్లి రోగనము చేస్తుంది. నేను 3 గంటలకు లేస్తానయ్యా, నా బిడ్డ కోసం మొరపెడతాను, ఈ సంవత్సరమైనా నా బిడ్డలో కాపు కాయ, నా గర్భం కోసం అడుగుతున్నాను ప్రభువా, ఈ సంవత్సరమైనా నా గర్భము పండాలి. వ్యవసాయం ఎదురు చూశాడయ్యా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. తన కాలము సందర్భాన్ని బట్టి ఫలము ఏ విధముగా ఇస్తుందో, ఏ కాలంలో ఇస్తుందో, ఏ సమయంలో ఇస్తుందో, ఏ గంటలో ఇస్తుందో అన్న ఎదురు చూసింది. సంవత్సరం వెళ్ళిందండి మందిరానికి కదా, సంవత్సరం మందిరానికి వెళ్ళింది. ఆ సంవత్సరము, ఆ గడియ, ఆ దినము, ఆ క్షణము పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొరనేమో ఆలకించాడా లేదా? ఎదురు చూడండి. ఇలాగా మన బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు ఎదురు చూశారు. ఆదికాండం ఫిబ్రవరి 6 ఫిబ్రవరి రాసిన పత్రిక 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే ఏ మాట కోసం? దేవుడు మరి 13 చూస్తే దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడని ప్రమాణము చేయలేకపోయాడు కదా, తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అబ్రహాంకి ఏం వాగ్దానం చేస్తాడు? నిన్ను విస్తరింపచేస్తాను అన్నాడు. కానీ అబ్రహాము కుటుంబంలో విస్తరణ ఉందా? భార్య, భర్త. ఆ కుటుంబంలో కావాల్సిన కొరత ఏంటి? కుమారుడు కావాలి, స్వాస్థ్యం కావాలి. ఆ కుటుంబం ఒక పంట ఫలం ఏంటంటే తన గర్భాన ఒక ఫలము కలగాలి. కానీ ఆ కుటుంబంలో ఫలం లేదు. కానీ దేవుడు వాగ్దానం ఏమిటంటే అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు, నీ యొక్క సంపదను నేను విస్తరింపచేస్తా, నీ సంతానాన్ని విస్తరింపచేస్తా. కానీ అబ్రహాం ఎదురు చూసారా లేదా? ప్రభు ఇచ్చేంతవరకు ఓపికతో ఎదురు చూశాడు. ప్రభువా నీ కొరకు నేను ఎదురు చూస్తాను. మరి నిజంగా అబ్రహాం గారి జీవితంలో నిన్ను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. అంత గొప్ప వడంబడిక దేవుని యొక్క పరిశుద్ధత. అంటే అబ్రహాం గారు ఎవరిని దీవిస్తే వారు దీవించబడ్డారు, ఎవరిని శపిస్తే వారు శపించబడ్డారు. అంటే అబ్రహాంకు దేవుడు అంత ఆధిక్యతను కానీ ఆ కుటుంబంలో కొరత. మరి ఆయన అబ్రహాం గారేగా, దేవునికి వాగ్దానం చేయబడిన వాడే కదా, నీతిమంతుడిగా ఉన్నాడు కదా. అబ్రహాం గారు దేవునితో సహవాసం చేశాడు కదా. అబ్రహామా అనగానే చెప్తాం ప్రభువా అన్నారు. ఇంతటి సంబంధం కలిగిన దైవశక్తితో సంబంధం కలిగిన ఈ వ్యక్తి కుటుంబంలో బిడ్డలు లేదు. ఆయనకు ఒక పంట కావాలి, ఒక ఫలము కావాలి. ఎదురు చూపు. ప్రభు ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు తన కుటుంబంలో కార్యము జరగాలని ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం గారి యొక్క యాత్ర, అబ్రహాం గారి యొక్క జీవితంలో మరి ఎంతో మంది బిడ్డలు లేని తల్లులు వచ్చి, అయ్యా మాకు ఈ సంవత్సరం ఆయన మా పిల్లలకి మందే పెళ్ళైంది, మరి కుటుంబంలో ఇలా సమస్యలు వస్తాయి, వివాహం 8 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేవయ్యా ప్రార్థన చేయండి. ఎంతమంది గర్భాలు పండినవి కదా. ఆయన ప్రార్థన అంటే ఆశీర్వదించబడి, ఆయన ఎవరినైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. ఎవరిని ఎత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలిగింది కదా. ఆయన ఎంతమంది శిరస్సుల మీద తన హస్తాన్ని వేసి ప్రార్థన చేస్తే ఎన్ని గర్భాలు పండి ఉంటాయి ఆయన అనుభవం కదా. ఆయన ఇంట్లో కొరతే, అప్పుడు అనుకోవచ్చు ఆయనకే పిల్లలు మనకేం చేస్తాడు ప్రార్థన అని అనుకోలేదు ఆనాటి ప్రజలు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పకుండా దేవుడికి అబ్రహాం గారికి కుమారుని అనుగ్రహిస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు వెనక్కి తీసుకున్నాడు, నక్షత్రాన్ని చూపించాడు. ఇది చూడు, ఆకాశాన్ని నువ్వు మడతపెట్టగలవా, నక్షత్రాన్ని లెక్క పెట్టగలవా అని అడుగుతున్నప్పుడు ఆ మాటకి ఆ దేవా నువ్వు నా పక్షాన ఉన్నావయ్యా అనుకో.
వయసు మీద పడతాం నిజంగానే. మరి కొన్ని మన కుటుంబం అంటే సంఘం అనే కంటే కూడా కుటుంబం అంటే బాగుంటుంది కదా. కుటుంబం అంటే ఇంకా దగ్గరగా ఉన్నట్టు మన కుటుంబంలో కొన్ని సమస్యలు, ప్రభు ఎందుకు ఈ సమస్య, ఇంకా ఎంత ఎదురు చూస్తున్నా ఇది జరగట్లేదు, ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం ఎదురు చూడాలి, కాలగతులన్నీ ఆయన విషయంలో ఉంది, ఎంతకాలం ఎదురు చూడాలనేది అది ఆయన నిర్ణయించాలి. తప్పకుండా ఆయన తగిన కాలంలో మనల్ని తృప్తిపరిచేది. అబ్రహాము చేతితో ఎంతో మందికి ప్రార్థన చేస్తే ఎన్నో గర్భాలు పండి, వివాహం కాని పిల్లల కొరకు ఆయన ఎంతో మంది కోసం ప్రార్థన చేస్తే ఆ కుటుంబాల వివాహాలు జరుగుతాయి. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని గొప్ప సంగతులు చేసిన అబ్రహాం గారి కుటుంబంలో బిడ్డలు ప్రభు ఇచ్చే అంతవరకు ఎదురు చూస్తారు. తప్పకుండా ఎదురు చూపి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తగిన కాలంలో అబ్రహాం యొక్క పంటలో వ్యవసాయకుడు ఏ విధంగా తన పంట ఫలము కోసం ఎదురు చూశాడో అబ్రహాం గారు కూడా నిరీక్షించి ఎదురు చూశాడు. దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టాను మనకి కనిపెట్టాలి. ప్రార్థన చేస్తాం, చాలా 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 ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేస్తామంటే అసలు బాగా కన్నీరు విడిచి రోదనము చేసి బాగా బలంగా ప్రార్థన చేస్తాం. ఒక 10 నిమిషాలు కూడా కనిపెట్టాలి. ప్రార్థన చేసి ఒకసారిగా నువ్వు మౌనం అయిపోవాలి. ప్రార్థన చేసి 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 కొద్ది నిమిషాలు దేవుడికి అవకాశం మౌనంగా ఉండి కనిపెట్టాలి. ఖచ్చితంగా వాగ్దానాలు పొందాలి. ఖచ్చితంగా దేవుడి దర్శనాన్ని మనకి ఇస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఉందా లేదా అంటే నువ్వు కనిపెడితేనే నీకు ఆ జవాబు వచ్చింది. కనిపెట్టకపోతే ఎలా వస్తుంది? ఎంత ప్రార్థన చేసుకున్న వెంటనే అయ్యా చాలాసేపు గంట చేసుకున్నా, 3 గంటలు చేశాను, ఎన్ని గంటలన్నా చేయి, అరగంట కనిపెట్టాలి. యాకోబు గారు ప్రయాణం వెళ్ళాడు, ఒక తలగడగా రాయి తీసుకున్నాడు. ఆయన పెరుగులాడు ప్రార్థన చేశాడు. ఒక తలగడ రాయి తీసుకుని పడుకుంటానికి దేవదూతలు ఎక్కుతూ దృశ్యాన్ని అంటే ఆయన అంతా ఆ శోధనలో ఆయనకేమీ నిద్ర పట్టుకోండవు కదా. ఊరికే కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతాడు, చక్కగా కొంచెం పడుకున్నాం అన్నట్లుగా పడుకొని ఉంటాడు. ఆ సమయంలో దేవుని యొక్క దర్శనం ఆయనకి వచ్చింది. కనిపెట్టాలి. ప్రార్థన చేసి మనం విడిచిపెట్టకూడదు. ప్రార్థన చేసి కొద్ది నిమిషాలైనా మనము కనిపెట్టాలంటే అంత సైలెంట్గా ఉండి బాగా ప్రార్థన చేసి ప్రభా నాయన చెత్త మీద నాతో మాట్లాడయ్యా, ఏదో ఒక వాగ్దానం దయచేసి ఆయన తెలిసింది మనం అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని మనము పొందుకుంటాం. కనిపెడితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కనిపెట్టాలి. ప్రార్థన చేసి విడిచిపెట్టకూడదు. మన ప్రార్థన అంతా మనం ఫలిస్తుంది అని అంటే నువ్వు కనిపెట్టి దాన్ని చూసుకునే రిజల్ట్ని బట్టే నీకు ఉంటుంది కదా. మనం దేనికోసం కనిపెడుతున్నాం? నా ఆత్మీయ జీవితంలో నేను ఇంకా గొప్పగా ఎదగాలి, దేవుని సన్నిధిలో నేను ఇంకా గొప్పగా వాడబడాలి, నీ పాత్రగా, నీ పనిముట్టుగా నేను ఉండాలయ్యా, నువ్వు అభిషేకించే పాత్రగా నేను ఉండాలి అనే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన దాన్ని అడుగు వేయించు వాటికంటే అత్యధికంగా ఇస్తానని వాగ్దానము చేశాడు. ఈ లేఖనంలో ఎన్ని మనకు వాగ్దానాలేనండి. ఆనాడు వారి పితరుల కోసమే కాదు, అది వాళ్ళకే కాదు, ఈరోజు చదువుకుంటున్న నీకు కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. ఈ వాగ్దానాలు దేవుడు మనం ఎదుటి పెడితే దినదినం ఒక వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని నెమర వేసుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కలుసుకుంటూ ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం గొప్పది, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాలి, దాని కాలం కొరకు నేను ఎదురు చూస్తాను, నువ్వు ఎప్పటికి ఇస్తావు అప్పటికి ప్రార్థన చేయి అంతే. బాగా త్వరతరగా ఒక సహోదరుడు అంట, ప్రభువా నువ్వు ఇచ్చేంతవరకు నేను ఓపిక పట్టి ప్రార్థన చేయాలి, నేను ఓపికతో కనిపెడతానయ్యా, ఓపికతో ఎదురు చూస్తానయ్యా, నేను తొందర పెట్టనయ్యా, ఖచ్చితంగా నువ్వు నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు ఓపిక కావాలి, నేను ఓర్చుకునే శక్తి నాకు ఇయ్యా, ఈ ఓపిక లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నా, ఇది జరగలేదని నన్ను వేధిస్తుందయ్యా, ఇది జరగాలంటే నాకు ఓపిక దయచేయ్యా, ఓపిక దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడే ఓపిక దయచేయ్యా, నాకు ఇప్పుడే ఓపిక దయచేయ్యా. నువ్వు చేసేది దేనికి? ఓపిక కోసం, ఓర్చుకొని దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు చూడటం కోసం. ఈ ఎదురు చూపును కూడా అయ్యా నాకు ఓర్పు కావాలంటే నువ్వు ఇప్పుడే ఇచ్చాయి అది కూడా తొందరగా కదా. ప్రభువారిని తొందర పెడితే ఆయన మన మాట వింటాడా ఏంటి కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు తీసుకొచ్చి నీకు ఇవ్వాలని అనుకోని కూడా నీ ప్రార్థన చూసి దేవుడు వెనకరేరాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ ఇచ్చేంత వరకు వేచి చూడాలంటే ఎదురు చూడాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది వేచి చూశారు, ఎదురు చూశారు, ఖచ్చితంగా వాళ్ళు ఫలాన్ని పొందుతారు. ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. మన జీవితాల్లో ఎన్నో మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి, కొన్ని సందర్భాలు జరగవు, కొన్ని బాగా ఇబ్బంది పడతాయి, కొన్ని అపవాది
మన యొక్క మొర దేవుడి సన్నిధికి వెళ్లకుండా అపవాది అడ్డుపడతా ఉంటుంది. ఈ కార్యం నిమిత్తం నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు, నువ్వెందుకు అంత ఈరోజు మర్చిపోలే, ఈరోజు ఏం చేస్తావు కూర్చో అని ఆ విధంగా మనల్ని బుజ్జగిచ్చే ప్రయత్నంలో ఉంటాడు అపవాది వ్యక్తులు మనలో ఉండకుండా పరిశుద్ధాత్మని రాక కోసం ప్రభువా నేను ఓపికతో ఎదురు చూస్తానయ్యా, నువ్వు ఇచ్చేంత వరకు వేచి చూస్తానయ్యా అని దేవుని సన్నిధిలో ఓపిక కలిగి ప్రార్థన చేయాలి. త్వరగా కార్యాలు జరిగితే నువ్వు ప్రార్థనలో స్టాండర్డ్గా నిలబడాలి. ఒక గృహం కట్టబడుతుంది అనుకోండి, ఆ గృహం దానికి జరగాల్సినవన్నీ జరగకుండా గబా కట్టేశారు అనుకోండి. ఈ మధ్యకాలంలో చాలా ఫ్లాట్లు అక్కడ అది కూలిపోయింది, అక్కడ ఇది కూలిపోయిందని కట్టడాలు సరిలేవు. కట్టాల్సిన విధంగా స్టామినా సరిగ్గా ఉండాలి. కింద ఏమంటారు దాన్ని పునాది, దాని ఫౌండేషన్ బలంగా ఉంటే ఇప్పుడు అంటారు ఎన్ని ఫ్లోర్లు అయినా వేయచ్చు అంటే దాని స్టాండర్డ్ బలమైంది కదా. ఒక బలమైన దాని మీద నువ్వు కట్టబడితే నీకు అసలు ఎదురు చూడటం కూడా నీకు తెలియదే కదా. ఎందుకంటే నీలో ఉన్నవాడు అంత బలవంతుడు, అంత శక్తివంతుడు. నేను ప్రభువారి యొక్క ఫౌండేషన్లో ఉన్నా, నేను బలంగా స్థిరంగా నిలబడ్డా, ఖచ్చితంగా తగిన కాలంలో దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు. తగిన కాలంలో ఆయన ఇవ్వాల్సిన టైంలో మనకి ఇస్తాడు. ఖచ్చితంగా నేను దాన్ని పొందుకుంటాను. నా దేవుడు నిరీక్షణతో ఎదురు చూస్తే నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచు. తప్పకుండా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎదురు చూడాలి. అబ్రహాం లింకన్ గారి యొక్క యుద్ధంలో నా కుమారుడు ఫోన్ చేసి, నాన్నగారు ఏంటి యుద్ధం ఎలా జరుగుతుంది, ఎలా యుద్ధం జరిగే దగ్గర ఏముంటుంది, ఒకళ్ళకి చెవు తెగిపోయింది, ఒకళ్ళకి కాలు తెగిపోయింది, ఒకళ్ళకి ఇట్లా ఏదో ఒకటి యుద్ధంలో ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు కదా. అబ్బా వినలేని సమస్యలు అయ్యా, చూడలేని సమస్యలు ఇలా జరుగుతుంది అంటే క్షేమ సమాచారం. ఏం జరుగుతుంది లోకంలో, ఏం జరుగుతుంది, మనకేం జరుగుతాయి, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. వీటన్నిటిని దాలుకోవాలంటే క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడాలి. దేవుని సన్నిధిలో త్వరగా రావాలని మనము ప్రభువాన్ని ఇచ్చినప్పటికే నీ చిత్తమైతే అది అనుగ్రహించు. యేసయ్యా ఇచ్చే అంటే అది ఏమైనా అసలు దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందా? ఇచ్చే అనుకోదు. ప్రభువా నీ చిత్తమైతే దాన్ని నాకు అనుగ్రహించు, నీ చిత్తమైతే ఈ నా కుమారుని నీ దాసుడిగా వాడుకో. నీ చిత్తమైతే నా కుటుంబంలో ఉన్న ఈ శోధనని జయించే శక్తి కూడా నాకు ఇవ్వండి. నీ మాట నాలో ఉంటే ఈ శోధన పెద్దది నాకు ఇబ్బంది పెట్టదయ్యా. ఇది ఇబ్బంది పెడితే నేనేమి దాని మాట వినను. ఈ శరీరం మీద గాయమైన దైవజనుడు చెప్తున్నాను, నా ప్రాణం ఆ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. ఆయన ఉపకారములు దేనిని మరువకు. ఆయన నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణములు పైకివాడు. ఈ లేఖనాల్లో కొన్ని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి కదా. ప్రాణంతో చెప్తున్నాడు సేవకుడు దావీదు. ఎవరో చెప్తాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము అంటే ఏలితే గాయం తగిలితే ప్రాణం బాగాలేదండి అంటే శరీరం ఎక్కడ గాయపడినా ప్రాణానికి నొప్పి తగులు ఎవరికైనా. ఇప్పుడు బలమైన గాయమే తగిలింది. ఈ బలమైన గాయం నొప్పి ఎక్కడ అనిపిస్తుంది మనకి, మన గుండెకి కూడా గుచ్చుకుంది. అందుకే మరి భక్తులు నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. చేసిన ఉపకారములు దేన్ని బ్రతుకులో ఎన్నో ఉపకారాలు. గడిచిన కాలం అంతా శోధనేనయ్యా, అంత ఇబ్బందులే పడ్డా, అంత దుఃఖసాగరంలోనే నడిచాను. నేను ఒక్కసారి ఆలోచించి బ్రతికిన ఆ జీవితం నువ్వు జీవించావంటే 12 నెలలు దేవుడు నీకు ఆయురారోగ్యం ఇవ్వలేదా, ఊపిరి ఇవ్వలేదా కదా. మనం జీవించామంటే ఆయన దయ్యే కదా. అంటే ఏదో జరిగితే కుటుంబంలో ఏదో మేలు జరిగితే, కుటుంబంలో అక్కడి నుంచి మనకు డబ్బులు వస్తే అదే నా మేలు. లేకపోతే కుటుంబంలో మా కుమారుడికి ఉద్యోగం వచ్చింది, మా కుమారుడికి మార్పు కలిగింది, ఆ కుటుంబం ఎంతమంది రక్షించబడ్డారు, ఇవేనా మేలు కాదు. మేలు జరిగినా ఏది జరిగినా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప కదా. ఆయురారోగ్యం. నేను దైవజనుడు ప్రార్థన చేస్తాను, ఫోటోలు ఆంటీ చూసావమ్మా మన దగ్గరికి రావట్లేదు, అందరితో దిగుతున్నారు, మనతో దిగట్లేదు. అదేముండదు అయ్య గారు, నాకు అందరూ ఓకే అని అంటుంటే సమయం రాదు కదమ్మా మనకి. నిజమే కదా, సమయం రాదు. అవునులేండి అయ్య గారు నిజమే, సమయం రాదు అని చెప్పి దిగిన తర్వాత ఆయురారోగ్యమేనమ్మా మహాభాగ్యం. మనకి ఎంత డబ్బులు ఉన్నా ఎన్నున్నా
మనం ఏమి దానివల్ల యూజింగ్ లేదు. కానీ ఆరోగ్యం ఉంటేనే బలవంతం, అంతేగా. నువ్వెంత ఆశీర్వాదానికి వారసురాలైనా, నీ కుటుంబంలో ఏవి కొరతలు కొదువులు లేకపోయినా, ఆరోగ్యం అనేది లేకపోతే ఉపయోగం ఉంది కదా. ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకంటే మించిందేమీ లేదమ్మా. ఆరోగ్యం ఉంటే మనం భాగ్యవంతులు అంటున్నాడు మాస్టర్ కదా. ఆయన సఫర్ అవుతున్నాడు కాబట్టి ఆ మాట వచ్చింది. మరి ఎన్ని డబ్బులు ఆ హాస్పిటల్కి వేయపరుస్తున్నాం, ట్యాబ్లెట్ లేకుండా ఉండలేదు కదా. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి వేసుకోవాలి, టైం ప్రకారం. ఏది ఊరుకోట్ల కదా, బీపీ ఊరుకోట్ల, గ్యాస్ ఊరుకోట్ల, ఇంకేంటి షుగర్ ఊరుకోట్ల. షుగర్ అసలే ఊరుకోవాలంటుంది కదా. అస్సలు దేనికి లేట్ చేసినా దీనికి లేట్ చేసావా ఉందే కదా. తలలోకి వెళ్ళిపోతుంది, నరాల్లోకి వెళ్ళిపోతుంది, బలహీనత ఎక్కడెక్కడ ఏంటి బలహీనత, భయంకరమైన బలహీనతతో పీడించబడదు కదా. ఆరోగ్యం కలిగి ఉండాలంటే ప్రార్థన కూడా మనకి ఉండాలి. ప్రార్థన కూడా ఔషధం అంట. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడంట. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరంటే నమ్మకమైన రాయబారి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన రాయబారి మన మధ్యలో ఉంటే ఔషధం నీ దగ్గరికి వచ్చినట్టే కదా. గిల్గాలులో గుగ్గిలము లేదంట, అంటే అక్కడ మందు లేదు, అక్కడ ప్రజలకు యోగక్షేమం ఏమి లేదు. గిల్గాలులో గుగ్గిలము లేదు. అయ్యో మేము ఎక్కడికి వెళ్ళాలి, మేమేం చేయాలని అడుగుతున్నారు ప్రజలు. ఎందుకు మీ దగ్గర గుగ్గిలము లేదు మీకు తెలీదా? ఇశ్రాయేలు నువ్వెందుకు నశించిపోతున్నావు నీకు తెలీదా? అరణ్య మార్గం, అరణ్య రోగం ఎందుకు మిగిలిందో నీకు తెలీదా? తెలుసు కదా వాళ్ళకి. ఎందుకు వారు పొరపాటును బట్టేగా, మనం చేసేదాన్ని బట్టేగా. దేవుడి మాటకు లోబడ్డారా? మన్నా కావాలంటే మన్నా భుజించారు కదా, పూరీళ్ళు కావాలంటే పూరీలు తిన్నారు. కానీ దేవుడి మాటలు మాత్రం తిరస్కరించారు. వెంటనే అద్భుతం జరగాలి వాళ్ళకి, వెంటనే ఆశ్చర్యకార్యం జరగాలి. వాళ్ళ కళ్ళ ముందు సముద్రం 2 భాగాలు అయితే చక్కగా 6 నెలలు నడిచారు. మరలా ఆ ఫరోను చూసి వీళ్ళ స్వభావాలు ఏమైపోతాయి, మమ్మల్ని ఇంటికే తీసుకొచ్చావా, మాకు అసలు ఐగుప్తే బాగుంది, పాత జీవితమే బాగుందంట, వాళ్ళు ఎట్టి చాకరీ బాగుందంట, ఎట్టి శ్రమే బాగుందంట. ఎందుకంటే ఇప్పుడు అసలు వాళ్ళ బట్టలు మాయట్లేదు, వాళ్ళు చెప్పుకుంటారు. అన్ని కాళ్ళ దగ్గర కుడితే ఏమన్నాను చెప్పుకుంటుందా? ఇక ఉండదు. బట్టలు పంపించాలి, ఎట్టి చాకరీ చేయించాలి, అప్పుడు సరైన మార్గంలో ఉంటారు కదా. శ్రమ లేకపోతే విశ్వాసం ఎక్కడ నిలబడుతుంది? ప్రార్థన చేస్తాము, అసలు కన్నీటి ప్రార్థనే రావట్లేదు. ఇప్పుడు నా మటుకు నేను చెప్తూ కన్నీళ్ళు బాగా బలంగా ప్రార్థన చేసుకుని దినాలు నెలలైపోయింది కదా. ప్రార్థనే రావట్లేదు అసలు. అంటే కూర్చొని చేసుకున్నామన్న స్థుతి 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 అని అంటున్నాం, కానీ ప్రార్థన నడిపింపు రావట్లేదు. పేటతో ఒకటి కొడితే కన్నీళ్ళు వచ్చాయి. ఆ పథకం కూడా అట్లాగా కన్నీరు వచ్చేటట్టుగా. మా చిన్నవాడికి యాక్సిడెంట్ అయిందనగానే అప్పుడు ఇప్పుడు ఏడిపించదు రాదు నీకు. నువ్వు ఎంత ఎన్ని దినాలు ఏడ్చి ప్రార్థన చేయలేదు, అన్ని దినాలు ప్రార్థన ఇప్పుడు చేయి అట్లా చేపిస్తాడు. ఆయన్ని ఇష్టపడే బిడ్డలు, ఆయన ఎన్నుకున్న బిడ్డలు శ్రమ పెట్టైనా దగ్గరకు తీసుకుంటాడు కదా. ఇప్పుడు నువ్వు బిడ్డకి జ్వరం వచ్చింది అనుకోండి, అది భయంకరమైన చేదు. ఆ విషయాన్ని ఆ బిడ్డకు తాగించాలి. కానీ ఆ తల్లి మనసు ఆ విషయాన్ని తాగించాలి ఏమో వదిలే అని అనుకుంటుందా? అనుకోదుగా. ఆ శరీరం మీద జ్వరం తగ్గాలంటే ఈ విషమైన బిడ్డకు తాగించాల్సింది కదా. అది ఎంత చేదుగా ఉన్నా దాన్ని తాగించాలి. ఎందుకు? ఆ బిడ్డలో ఉన్న రోగం పోవాలంటే ఈ ఔషధాన్ని అంటించాల్సింది, పట్టించాలి కదా. తప్పదు. ఎప్పుడైతే మరి శ్రమ సంభవించిందో అప్పుడు ప్రార్థన చేయడానికి మరి దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళు దూరం అయ్యారు అనుకోండి, చేయట్లేదు అనుకోండి, లెక్కలేని తనగా తిరిగాం అనుకోండి, ఎందుకు ఊరుకుంటానైనా? ఊరుకోరు కదా. స్కూల్కి వెళ్తాము, బాగా డల్గా ఉన్న స్టూడెంట్ని ఉపాధ్యాయుడు వదిలిపెడతారా? వదిలిపెట్టాడు కదా. ఆ బిడ్డకి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చెప్తే ఆ బిడ్డకి ముందుకు నడుస్తాడనే విధానం ఉంటుంది కదా. ఆ విధానంగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. శ్రమ పెట్టైనా ఆయన దగ్గరికి నడిపిస్తాడు. నువ్వు మోకాలు నిలబెట్టాలంటే అది తెలీదా? ఏం చేస్తే నువ్వు మోకాలు వస్తావు అని తెలీదా? తెలుసు కదా. విశ్వాసకి శ్రమ మంచిదే, మేలే. శ్రమ నీకు మేలాయని. పరిశుద్ధుడైన పౌలు గారికి రాలేదండి శ్రమలు. ఒక పక్క సంఘాలతో హింసించబడ్డాడు, ప్రజలతో హింసించబడ్డాడు, దోషములతో హింసించబడ్డాడు, శరీరంతో హింసపడ్డాడు. ఇన్ని హింసలు కలిగిన ఆ పరిశుద్ధాత్మను అలంకరించుకున్న ఆయనకే కష్టాలు తప్పలేదు. అయ్యా నా కాలు బాగా నొప్పుగా ఉందయ్యా, నేను భరించలేకపోతున్నానంటే నా కృప నీకు చాలు. నేను బలహీనత కోసం ప్రార్థన చేస్తుంటే నా కృప నీకు చాలు అంటున్నావేంటయ్యా?
పౌలు నా కృప నీకు చాలు. అంటే ఆ బలహీనత నుంచి తప్పించేది ఆయననే ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని కృప నీ పక్షాన ఉంటే ఎటువంటి బలహీనత జయించగలిగే శక్తి నీకు ఉంటుంది. దేవుడి ఆ శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. మరి అందరం నలుగురు ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అంటుంది స్వప్న. ప్రసంగి 3:11 అక్కడ చూసుకొని ముగించేస్తాను నేను. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలు. దేని కాలమందు చక్కగా చదవండి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయనే నియమించి ఉన్నాడు. దేని కాలమందు నువ్వు ఎదురు చూస్తున్న విషయం కొరకు దేని కాలమందు ఆ కాలం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనే చక్కగా నిర్ణయించాడు. నీ టైం టేబుల్ అంతా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈ విధంగా చెప్పాలంటే ఇప్పుడు అమ్మగారికి ఖాళీ లేకో కాదు, నేనేదో పెద్ద చెప్పాలని కాదు. దేని కాలమందు ఆయన కాలంలో ఈ విధముగా ఉంది, అందుకే మనం ఇక్కడ నిలబడ్డాం. మనకు తెలుసా? ఇది తెలియదుగా. అది ఆయన కాలం. దేని కాలమందు ఆయన చక్కగా నీ బ్రతుకులు అమర్చి పెట్టాడు. నువ్వు వద్దంటే జరగని అది ఆయన ఇవ్వాలి కదా. ఒక పాట నువ్వు చక్కగా పాడుతున్నావంటే అది నీకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ కదా, అది నీకు ఆయన ఇచ్చిన వరం కదా. దేవుడు దేని కాలం ఎవరికి ఏది ఆ కాలంలో నీకు ఆయన ఏది ఇవ్వబోతున్నాడు. ఇజ్రాయేల్ గారు, యూదా వారులారా, ఈ కాలం ముందు దేవుడు మీకు మేలును అనుగ్రహించున్నాడు. మేలును తప్పకుండా అనుగ్రహిస్తాడు. అదే ప్రసంగి 6:15 ఇప్పుడు మనం చదివింది ప్రసంగి 3:5 చదివాం కదా. 3:11 చదివింది అదే కదా. ముందే జరిగినది ఇప్పుడును జరగబోవునది పూర్వమందు జరిగినది. అదే ఈ వాక్యం. ముందే జరిగిపోయిందంటే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిందిగా, అది దేవుడు చెప్పే చేశాడు ఆ కాలాన్ని. ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాక కూడా నోవాహు కాలంలో ఎలా జరుగునో మనుష్య కుమారుని యొక్క రాకలో కూడా అది జరుగుతుంది. అలాగే జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు మన సహోదరి చెప్తా ఉంది, నోవాహు గారు వాడ రెడీ చేస్తున్నారంట. కారణం ఏంటంటే దేవుని రాకడకు అన్ని సమకూడి జరుగుతాయి. అంటే ప్రకృతి ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది. భయంకరమైన చలి కదా ఈ సంవత్సరం, భయంకరమైన చలి కదా. అంటే దేవుని రాకడికి కొన్ని మనకు సూచనలు కలుగుతా ఉంది. ఇప్పుడు బాడీలో బలహీనత వచ్చిందా మనకు సూచన కలుగుతుందా లేదా? అన్ని టెస్టులు అయిపోతాయి. అప్పుడు టెస్టులు అన్నీ అయినాక ఫలానా ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయండి. శాస్త్రవేత్తలు, నాసా ఇవన్నీ ప్రయత్నాలన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రభు రాకడ సమీపించింది. చూడండి, నోవాహు గారు వాడు మనిషి కట్టడం ఏంటండి, మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో పుట్టిన మనుషులు కట్టడం అంటే మరి అది సాధ్యమైన చూసావా? అంటే దేవుని రాకడికి సమీప గుర్తులు. దేవుడు ఇంకా అతి సమీపంగా ఉన్నాడు. దేవుడు మనకి సమయం ఇచ్చాడంటే మనకంటే గొప్పవారు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే ఆ ధనవంతులు, ఘనమైన వారి లోకాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆయుధాలు ఇచ్చి దీర్ఘాయులు ఇచ్చి దేవుడిని మధ్యలో కూర్చోబెట్టాడంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో ఏకీభవించాలి ఉండాలి, ఆయనలో మనము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను ప్రేమించి ఈ సంవత్సర కాలం కూడా దేవుడు నూతన అనుభవాన్ని నీకు ఇచ్చాడు. ఈ కాలంలో కూడా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీ పాదాల దగ్గర నాకు చోటిస్తే చాలు అనే వాగ్దానంతో దేవుడు ఎదురు చూసేలాగా దేవుడు తన పరిశుద్ధ వాక్కును అందరినీ దీవించబడి అందరం మోకరించి మోకరిద్దాం, పాట పాడుతుంది. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, శోధనను యేసయ్యా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా,
పరిశుద్ధుడా కృపానికి కలిగిన మా యేసయ్య అయ్యానికి వందనములు 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 బోధకుడా రక్షకుడా దేని కాలమందు నాయన ఏ కాలము ప్రభువా అయ్యా నా తండ్రి వ్యవసాయకుడు ఎదురు చూశాడయ్యా తన పంట ఫలము కోసం ఎదురు చూశాడయ్యా మేము నా ప్రభు ఈ కాలము గడిచిన కాలంలో మా ఎదురు చూపు ఈ కాలంలో మా ఎదురు చూపయ్యా దేని కొరకు ఎదురు చూస్తున్నాము నాయన దేని కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభు మా ఎదురు చూపేటో నీకు తెలియదా ప్రభు మా కాలగతులు నీ వశములో లేవా నాయన ఏ కాలంలో జరగవలసింది ఆ కాలంలో జరుగుతుంది ప్రభు నీ బిడ్డలకు కావలసిన ఏములు ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలియదా ప్రభు నీకు తెలుసయ్యా నీ బిడ్డలమైన మా పట్ల నువ్వు
కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభా. 2026 సంవత్సరం నాయన జనవరి నెల 2వ తారీఖులో మీరు నడిపించిన దేవానికి వందనాలు ప్రభా. మొదటి శుక్రవారం నాయన యేసయ్యానికి వందనాలు ప్రభా. ఇప్పుడు వారు పాడిన పాటల్లో వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండడం మేము నమ్ముచున్నాం ప్రభా. మాపై నీ కృపను ఉంచండి, నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. ఆదామును పిలిచిన దేవానికి వందనాలు ప్రభా. యాకోబు అయితే తెల్లవారు పెరుగుతాడని దేవానికి వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా పుట్టడం వేసి ఏ చేయాలి ఎలా ఫలించాలో నీకు తెలుసు ప్రభా. అలాగే నీలో ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీలో అంటుగట్టుబడే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా సంవత్సరంలో గడిచిపోతున్నా ఆయన మనుషుల మాలో మార్పు లేకపోతే వ్యర్థమేనయ్యా. అయ్యా నీలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. స్తోత్రములు ఆయన నిరజనము అని గడుగులని స్థుతిస్తామంటే నీ కృపేనయ్యా ప్రభా. స్తోత్రములు ఆయన యేసయ్యా ఈ స్థలమందు చేయబడే ప్రార్థన నీ కలుగుతున్నావు నాయన. అయ్యా మేము చేసే ప్రార్థనపై నీ కృపను ఉంచండి, నీ రెక్కల చాటు భద్రపరచండి ప్రభా. స్తోత్రములు నాయన యేసయ్యా భూమి మీద ఉన్నవి ప్రతి ఒక్కరికి సమస్తము వ్యర్థమేనయ్యా. అయ్యా నీలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. అయ్యా వారికి చెప్పిన బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా. బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా నూరంతల ఆత్మతో నింపండి ప్రభా. అయ్యా ఇక కూడిన ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను ఉంచండి నాయన. ఏ బిడ్డ ఎవరు పనికొచ్చిందో నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా దినదినము నాయన అడుగడుగున నీకు స్తుతిస్తున్నామంటది నీ కృపేనయ్యా. నువ్వు ఇచ్చిన దాన్ని ప్రభా. స్తోత్రములు నాయన. దావీదు కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళొద్దు ప్రభా. ఈ మధ్యాహ్న సమయం వద్దు మాపై నీ కృపను ఉంచండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. స్తోత్రములు నాయన. నీ శుద్ధ జలాన్ని చల్లండి ప్రభా. స్తోత్రములు నాయన. అవును ప్రభా ఏ టైంలో ఎక్కడ ఏ సమయంలో ఏది ఎలా ఉంటుందో నీకు తెలుసు నాయన. అది ఎవరికి ఏ టైంలో చెప్పమని సిద్ధపరచమని నువ్వేనయ్యా. నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభా. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. మా గ్రామంపై మా పట్టణంపై మా సంఘంపై నీ కృపను ఉంచండి నాయన. మాకు ఇచ్చిన దైవజనులపై నీ కృపను ఉంచండి ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మా గ్రామంలో చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిపై నీ కృపను ఉంచండి. నీ ఆత్మతో నింపమని అయ్యా ఈ మధ్యాహ్న సమయం అందుకు ప్రార్థన సమయం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీ కుడి హస్తం మా పైన వచ్చుకొని నాయన. అయ్యా వచ్చి వెళ్తాం కాదు నాయన. నీ ఆత్మతో సత్యం తాళించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో నాయన నీ ఆత్మతో నింపబడాలి నాయన. కానీ పాత్రలుగా వెళ్ళకూడదు నాయన. అయ్యా వాక్యాన్ని నాయన విడిచిపెట్టకూడదు ప్రభా. మా హృదయాలు ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా చెప్పిన మాటలు నాయన విడిచిపెట్టకూడదు నాయన. అయ్యా ధ్యానించుకొని నాయన మరలా వచ్చేవారు నాయన మేము బ్రతినంత కాలం ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో నాయన దినదినము నాయన. అయ్యా మా జీవితంలో నాయన నీ కొరకు ఎదురు చూసి కనిపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. మేము గొప్పవారమని కాదు కానీ ప్రభా కేవలం నీ ఉచితమైన కృపతో నా ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా అంత్య దినాల్లో భయంకరమైన దినాలు ప్రభా. అయా తుది దినాల్లో మేము ఉన్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. అవును నాయన ఇదిగో నాయన వ్యవసాయం నా ప్రభా తన పంట కోసం ఏ రీతిగా అయితే నా ప్రభా నిరీక్షణ కలిగి ఆ పంట కాలం వచ్చేంత వరకు నాయన ఏ రీతిగా అయితే ఎదురు చూస్తున్నాడో ప్రభా అట్టి కృపణ నాయన నీ రాకకై మేము సిద్ధపాటు కలిగి నాయన నిరీక్షణతో నాయన ఓపిక కలిగి మనం పెట్టేవారిగా మేము ఉండటానికి నీ కృప దయచేయండి నాయన. యెహోవా కొరకు ఎదురు చూసేవారంటే నాయన నూతన బలము నూతన శక్తి పొందుతారని లేఖనాలు సెలవిస్తుంది నాయన. అయా నీ కొరకు ఎదురు చూసేవారుగా నాయన నీ కొరకు నాయన ఓపిక కలిగి నాయన అంతము వరకు నిలబడే శక్తి మాకు దయచేయండి నాయన. అంతము వరకు నిలబడాలి నాయన. అంతము వరకు నిలబడే వారికి నా ప్రభా. అబ్రహాము నాయన పునాదులు కలిగిన పట్టణము కోసం నాయన నిరీక్షించి ఎదురు చూచాడంటే నా ప్రభా
ఇంకా వాడబడే పాత్రగా నాయన పనికొచ్చే పాత్రగా నీకు మాత్రం వాడుకొని నాయన అయా కూడి వచ్చిన బిడ్డలందరం పైన నాయన మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించి నాయన తిరిగి మా గృహానికి వెళ్ళించుడు నాయన శాంతి సమాధానం నెమ్మది దయచేసి నాయన ఈ చిన్న విన్నపం నాయన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. నాకు కీర్తనలో 37:5 ఇచ్చారు. నేను ఆ వాక్యాన్ని బట్టి మరి దేవుడు నా పట్ల చాలా మేలు చేశాడు. మరి గత సంవత్సరం అంతా మరి నా భర్త రాకపోకల్లో కానీ ఉద్యోగంలో మరి హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు కూడా మరి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మేము దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ రావడం గత సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో మేలు చేశాడు. అందును బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. మరి నా బిడ్డల చదువుల విషయాల్లో కూడా నీ కృప చూపించారు. నాకు ఎక్కువగా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు మా పాపతోనే ప్రాబ్లం వస్తుంది. ఏది వచ్చినా సరే ఆ పిల్లకి జ్వరం వచ్చిందంటే చాలు వామిటింగ్స్. అసలు 3 రోజుల క్రితం సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ప్రతి శుక్రవారం నేను ఆయన సన్నిధిలో ఏదో శుక్రవారం మా కోసమే నేను సాక్ష్యం చెప్పుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం 3 రోజుల్లో అయిపోతుంది అనగా పోయిన ఆదివారం నుండి ఆ పిల్లకి జ్వరం 3 రోజులు జ్వరం వచ్చింది. పారాసిటమాల్ వేస్తానే ఉన్నాను, అయినా కానీ ఆ పిల్లకి తగ్గట్లేదు. తగ్గకోకుండా ఇంకా 4వ రోజుకి వామిటింగ్స్ తిరిగిపోయింది బాగా. వామిటింగ్స్ అసలు ఆ పిల్ల వామిటింగ్స్ చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అసలు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకేమో ఆ పిల్ల వామిటింగ్ చేసేసి వెళ్ళిపోయి మంచం మీద పడిపోయి సొంసిలిపోయినట్టు అయిపోతుంది. అట్లా రోజంతా వామిటింగ్సే. 2 టాబ్లెట్లు వేసాను, అయినా కానీ తగ్గట్లేదు. అసలు ఏం చెయ్యాలి? ఇంకా 31st నైట్ వచ్చేసింది. అసలు ఆ రోజు 31st ఆ రోజైతే అసలు ఆ పిల్ల మంచం మీద నుండి కనీసం కాలు కింద కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండిపోయింది. జ్వరం అయితే 99 ఉంటుంది కానీ వామిటింగ్స్ అయితే అసలు పాపం కనీసం మంచినీళ్ళు ఓఆర్ఎస్ కల్పించిన అది కలిపి ఇచ్చిన 3 నిమిషాల్లోనే వెళ్ళిపోయి వామిటింగ్ చేసేసి అసలు ఎంత నరకం పడిందంటే పిల్ల అసలు నేను చూడలేక నేను ఏడ్చుకుంటున్నాను. నాకేమో ఓదార్పు చెట్టు కూడా లేదు. అసలు నేను ఎంత టెన్షన్ పడ్డానంటే ఆ పిల్ల వామిటింగ్ చేసినప్పుడల్లా ఏసయ్యా ఏంటినైనా నీ శోధన, నేను నీ శరీరంలో నీ రక్తంలో నేను పాలు పొందాలి, నీలో నేను సర్వభాగము వదిలేసయ్యా. నా పిల్లలు ఈ సిద్ధా లేదా, నేను ఎట్లా తండ్రి నేను ఏ విధంగా వాడతాను తీసుకొని అని నేను ఆ పిల్ల వామిటింగ్ చేసినప్పుడల్లా ఏడ్చుకుంటున్నాను అనుకుంటున్నాను. సరే నేను ఇక ఆ పిల్ల వామిటింగ్ చేసుకొని అట్లా బొంత కప్పుకొని పడుకుంది. నేను అనుకున్న ఏసయ్యా పిల్లకి వామిటింగ్స్ తగ్గిపోవాలి. నేను ప్రతి మరి సంవత్సరంలో కూడా ఫస్ట్ శుక్రవారం సన్నిధిలో నేను సాక్షి చెప్పుకుంటాను అయ్యా. సంవత్సరం అంతా నా జీవితంలో చేసిన మేలు నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఆ బిడ్డకి ఇంకా వామిటింగ్స్ అవ్వకుండా నువ్వే స్వస్థపరచని నేను ఒక టాబ్లెట్ వేసాను. మళ్ళీ వామిటింగ్స్ది చేసిన తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇక్కడ రాఘవేంద్ర గారి హాస్పిటల్లో మరి అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇక్కడ పెడితే అక్కడ తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్తా అనుకున్నా, ఒక టాబ్లెట్ వేసానయ్యా పిల్లకి వామిటింగ్స్ అవ్వకూడదు. ఆ డాక్టర్ గారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి ఆ పిల్లకి మంచిగా మరి లేచి నేను మందిరానికి వెళ్ళాలి, ఆ బిడ్డ కూడా మందిరానికి రావాలి, నేను వాగ్దానం తీసుకోవాలి. మరి కష్టం ఈ సంవత్సరం అంతా మరి ఎంతగానో లాస్ట్ దినాల్లో ఈ సాతాలు ఎందుకు నన్ను ఎంతగా శోధిస్తుంది. నేను ఎక్కడన్నా పడిపోయానా, నేను ఎక్కడన్నా చేదారిపోతున్నానా, నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను ఒక్కసారి క్షమించి నా బిడ్డను లేవనెత్తాయని చెప్పి నేను ప్రార్థన చేసుకొని బిడ్డను తీసుకొని వెళ్ళాను. వెళ్తే అక్కడ డాక్టర్ గారు చూసి ముందు బ్లడ్ టెస్ట్ చేయాలంది. టెస్ట్ చేయాలంటే నేను అన్నాను, మేడం రేపు 1st తారీఖు కదా నేను ఎల్లుండి చేపిస్తానంటే సరే ఒక టాబ్లెట్ రాస్తానమ్మా, ఆ టాబ్లెట్ వేయండి, తగ్గితే తగ్గుతుంది లేకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దామంది. అన్నప్పుడు నేను ఇంకా టాబ్లెట్లు తీసుకొని వచ్చి అసలు ఒక టాబ్లెట్ వేసానండి ఆ పిల్లకి. ఆ టాబ్లెట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా కొడుకొని మమ్మీ లేదు ప్రార్థనకి వెళ్దాం, చర్చికి వెళ్దాం, రెడీ అవ్వ మమ్మీ అని చెప్పి ఆ పిల్ల అసలు అంత నీరసంతో ఉన్న పిల్ల కూడా అసలు ఎంత శక్తి పొందుకున్న పిల్లలాగా లేచి రెడీ అయ్యింది. ఆ నైట్ మేము ప్రేయర్కి వచ్చి వాగ్దానం తీసుకున్నాను. దేవుడు నా పట్ల చేసిన మేలు అసలు ఎంతగా నేను మర్చిపోలేనండి. అసలు ఆ బిడ్డను అంత స్వస్థపరిచాడు. అసలు ఎన్ని వామిటింగ్స్ అంటే అసలు ఎన్ని టాబ్లెట్లు వేసినా తగ్గుతుంది. దేవుడి సన్నిధిలో నేను మొరపెట్టుకున్నప్పుడు నాకు ప్రతిదీ సహాయం చేసేవాడు. మరి నా భర్త కూడా అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వేస్తాయా ఇంటికి వచ్చి అంత అలసిపోతున్నాడు. ఆయన నీ చేత మీద నా భర్తకి తేలికపాటి ఉద్యోగం లేవు, అది నీ చేతనేనయ్యా అని నేను చెప్పి ప్రార్థించుకున్నప్పుడు మరి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్గా ఇచ్చాడు.
మరి ఇక్కడ డిపోలో చేస్తున్నప్పుడు వీళ్ళు ఎస్సీ కదా అని చెప్పి మరి అక్కడ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఒక విధంగా పని నేర్పకపోవడం చేస్తున్నారంటే అట్లా చేస్తుంటే నేను అనుకున్నాను, ఏసయ్య తనకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించి మరి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టొచ్చుగా అయ్యా అని చెప్పి నేను అనుకున్నప్పుడు దేవుడు మరి అనుకోని రీతిగా ఆయనకి ఆ గన్నవరంలో మంచి పోస్ట్ ఉంది, మరి అక్కడికి వెళ్తారా చేస్తారా అని చెప్పి అడిగినప్పుడు ఆయన సరే మరి అంత దూరమైన ప్రయాణమైనా చేయగలుగుతాను, కానీ మనసులో నెమ్మది లేకుండా మరి మనసులో గనిబిలు పెట్టుకొని ఉద్యోగం చేయలేనమ్మా, నేను గన్నవరమైనా వెళ్ళిపోతానని చెప్పి ఆయన గన్నవరంలో అక్కడ పోస్ట్ వచ్చింది జూనియర్ అసిస్టెంట్కి, అక్కడికి వెళ్ళిపోయారు. దేవుడు మరి నా పట్ల నేను చేసిన ప్రతి ఒక్క మొరకి దేవుడు నాకు సహాయం చేస్తానే ఉంటాడు. అట్లాగే మరి మీ అందరూ ఒక కుటుంబంలో మీ పిల్లగా నా కొరకు మీరందరూ అందరూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మన సంఘం ప్రార్థించినప్పుడు ఏదైనా సాధ్యమే. నేను చిన్నప్పటి నుంచి కూడా మరి నేను చర్చిలోనే పెరిగాను, ఈ చర్చిలోనే ఉన్నాను, ఈ చర్చిలోనే వాక్యం చదువుకున్నాను, నేను చర్చిలోనే ఆత్మీయంగా ఎదిగాను. అది దేవుడు కూడా నాకు అట్లాగే మరి నా అత్తగారింటి కూడా నా మరిది పాస్టర్ గారు మాకు సొంత చర్చి ఉందండి అక్కడ. అయినా మరి దేవుడు ఎందుకో మరి నన్ను మళ్ళా అయితే నడిపించాడు. మరి మా కుటుంబం కొరకు మీ అందరి ప్రార్థనలో ప్రార్థించాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మా కుటుంబంలో దేవుడు చేసిన మేలు మరి ఈ 26వ సంవత్సరం అంతా కూడా దేవుడు మా కుటుంబాలన్నిటిపై కాపుదలు ఉంచాలని, ఆయన మెండైన దీవెన ఆశీర్వాదాలు ఉంచాలని మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే డిసెంబర్ మాసంలో మా చిన్నవాడు పడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే మా మరదలు ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు సాక్ష్యం మేము నైట్ అందరం పంచుకున్నాము. అయినా చిన్న సాక్ష్యం చెప్పాలని అనిపించింది. కానీ నేను వెంటనే సిచ్యువేషన్ జరిగింది, ఇట్లా జరిగింది అనగానే వెంటనే వెళ్తాం కదా, మనం బయలుదేరి వెళ్తాం కదా. కానీ నేను బయలుదేరి వెళ్ళకుండా కొద్దిసేపు అలా ఆగిపోయి నేనేం చేయాలి ప్రభు, ఇప్పుడు ఏం చేయాలి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చేస్తాం, మోకరించి ప్రార్థన చేయటమే అని నేను అనుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు సహోదరి చెప్పిన సాక్ష్యం బట్టి చూస్తే మనకి చెప్పే నాయకుడు ఎలాగా ఉన్నాడు ఏంటి అనేది కాదు, కానీ మన శ్రేల మైత్రి ప్రార్థన మాత్రం చాలా అద్భుతమైనది, చాలా ఆశ్చర్యకార్యాలు. మరి మన జీవితంలో ఎన్నో అనుభవించాం, మనకు అన్నీ తెలుసు, చాలా మనం చూసాము. నేను ప్రభా, నేను ఒక్కదాన్ని అయితే నా ప్రార్థన సరిపోదు, నువ్వెవరిని సిద్ధపరుస్తావో నాకు తెలియదు అని నేను ఊరికి అలా అనుకుని అమ్మాయి ఒక అరగంట అక్కడ ప్రార్థన చేద్దామని మాధవి చెప్పి వెళ్తే సరే నేను షాపింగ్కి వెళ్తున్నాను అక్క ఈ విషయం వాళ్ళకి నేను ఎవరికి చెప్పలేదు. సరే నాలో నేనే మదన పడతా ఉన్నట్టు నేను అంటే ఇట్లా షాపింగ్ సరే షాపింగ్కి వెళ్తున్నాను. సరే కుమారికి ఫోన్ చేస్తే ఏ కష్టం వచ్చినా నేను ప్రార్థన చేసే 4 పాత్రలు అదోరా ఇంట్లోమ్మ నీ ఇంట్లో ఏముందంటే నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదయ్యా అన్నట్టుగా మరి నాకు కావాల్సింది కూడా మరి నా ఇరుగు పొరుగు పాత్రలు, ప్రార్థించే పాత్రలు కావాలి అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే
వస్తున్నాను పని ఉంది అయినా వస్తానులే. సరే సరే నేను అది కాదు ఇది కాదు, ఇక అందరూ పండగ టైం పాపం వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఇక ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. శిరీష క్యారేజ్ తీసుకొని వెళ్తుంటే శిరీషతో చెప్పాడు, అంటే విషయం చెప్పకుండా సంవత్సరం చివరి మాసంలో ఉన్నాం కదమ్మా, ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే బాగుందని అనుకుంటున్నాను, వీలుంటే రావాలంటే బయటికి వెళ్ళాలి అయినా సరే చూస్తాను అదే అమ్మాయి ఇంట్లో ఫంక్షన్ అని చెప్పింది. సరే మీకు అది కాదు ఇది కాదు ప్రభావ నేను ఒక్కదాన్ని చేసుకుంటానని చెప్పి నేను ప్రిపేర్ అయ్యి తలస్నానం చేసుకొని చక్కగా వెళ్ళి ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ 10 నిమిషాలకు 20 నిమిషాలకు శిరీష వచ్చింది. శిరీష వచ్చి సరే వచ్చావు కదా మోకరించి ప్రార్థన చేయాలి, ఏ మాటలు డిస్కషన్ అంటే బాధ, మన హృదయంలో ఉన్న బాధను బట్టి మనకి ఇక మాట్లాడటానికి సమాధానం చెప్పడానికి ఇబ్బంది కలిగింది కదా. ఇక సరే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా 10 నిమిషాలకి కుమారి వచ్చింది. కుమారి వచ్చి అట్లా వచ్చాను కదా, సరే నువ్వు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసింది. ఆ అమ్మాయి ప్రార్థన చేసిన గీత వచ్చింది. అంటే అసలు సిద్ధపడకుండా ప్రిపేర్ అవ్వకుండా గీత వచ్చింది. సరే గీత నువ్వు కూడా 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఇట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 3-4 వ్యక్తులుగా మరి ఆనాడు ఏదేని దర్శించిన గొప్ప దేవుడు. మరి ఆ దినం నాకు కావాల్సింది కూడా మరి ధైర్యం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ప్రాకారాలు కాబట్టి మరి ఆ ధైర్యం ఉండాలి అని చెప్పేసి నేను ఆ ప్రార్థనని సమకూర్చుకున్న గుండెల నిండా నింపుకొని వీళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడు కొంచెం ధైర్యంగా అప్పుడు నేను ధైర్యంగా బయలుదేరి వెళ్ళాను. మరి వెళ్ళిన విధంగా మరి దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. జరిగిన సిచ్యువేషన్ అయితే భయంకరమైంది, కానీ దేవుడు అంత అపాయం నుంచి తప్పించి మరణం అనేది జరగకుండా దేవుడు సజీవంగా ఉంచి మళ్ళీ ఈ దినం మీ అందరితో పంచుకోవాలన్నా మరి దేవుడు సాక్ష్యాన్ని నాలో ఉంచాడు. మరి నిజంగా మన ప్రార్థన చాలా బలమైంది, నిర్లక్ష్యం చేయదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సిగ్గుపడద్దు. మరి వీళ్ళు మా కోసమే వీళ్ళ కోసమే చేసుకుంటారు, మా కోసం చేయరు అనే ఫీలింగ్ వద్దు మనకు. మనందరం ఒక కుటుంబం, మనం ఒక కుటుంబ సభ్యులు కదా. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ చెప్పుకొని ప్రార్థనలో ముందుకెళ్దాం. దేవుడు తప్పకుండా మన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనకి సమీప బంధువుడు, మన ఆత్మీయ తండ్రి, మన తండ్రి. ఈ లోకంలో మనకి తండ్రి ఉండొచ్చు, కానీ మన తండ్రి కూడా తీర్చలేనిది మన పరమందన్న తండ్రి మనకు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. మనకు వచ్చే సమస్య నుంచి విడుదల పొందాలంటే అందరం మనం కలిసి ప్రార్థన చేసుకొని దేవుడు ఆ కార్యాన్ని చేయించలాగా మనందరం ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. మనకి చెప్పే నాయకుడు ఆయనే, మన నాయకుడు ఆయనే. క్రీస్తే ఈ ఇంటికి అధిపతి కాబట్టి, ఈ గృహానికి అధిపతి అయిన దేవుడు ఆయనే కాబట్టి తప్పకుండా మనకి జరిగిన విషయాలన్నిటిని ఆయన సమకూరుస్తాడు. సిగ్గుపడకుండా అవమానపడకుండా ప్రతి విషయాన్ని పంచుకొని ప్రార్థనాపూర్వకంగా చేయిద్దాం. ఇంతవరకు నా సాక్ష్యాన్ని పెంచుతాం. సరే చివరి ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ పాదాలను బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభా 2020 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి అయా నాయన మమ్మల్ని అందరినీ సజ్జులు లెక్కలో ఉంచుకొని అయా 2026 సంవత్సరం చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. అయా మొదటి శుక్రవారం మేమందరం కూడా కూడి నాయన నిన్ను స్తుతించి గణపరిచి నాయన ఇప్పుడు వరకు నాయన ఫ్యామిలీ మీరున్నారయ్యా. అయా సహోదరులు నిలబెట్టుకొని నాయన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభు యాకోబు పత్రికలో నుంచి మాకు చెప్పిన మాటలను బట్టి అయా ఓపికతో నాయన స్తుతించే వారిగా నాయన అయా కనిపెట్టుకొని ప్రార్థించే వారిగా ఉంటాను కృప దయచేసి. అయా ఏది కావాలో నీకు తెలుసా ఎందుకు ప్రభు, హృదయ రహస్య దేవుడు కాబట్టి ప్రభు మా హృదయ వాంఛను మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభు. అవును ప్రభు మేమందరం ఐక్యతగాను సమాధానంగాను ప్రేమగాను కానీ కృప దయచేసి. ఒక ఇంటి వారి ముఖానికి నాయన మీరు సహాయం చేయండి. ఎవరికి నాయన కష్టం వచ్చినా బాధ వచ్చినా వ్యాధి వచ్చినా ప్రభు ప్రార్థించే వారి తల్లులుగా ఉండడానికి మీరు కృప దయచేసి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబంలో అవసరం అక్కడ ఉన్నాయో మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగో నాయన వాక్యం మరి దాన్ని సాక్షి చెప్పిన సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకో. అవును ప్రభు ఆ కుటుంబంలో నాయన తండ్రి గారు అయితే నిజంగా ఈ సంఘంలోనే సేవ చేశాడు ప్రభు. ఆ కుటుంబం అంతా కూడా మరి నీ సన్నిధి వచ్చుండగా ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో నాయన నిలబడి నాయన మరి అంతగానో నాయన కన్నీటితో నాయన ప్రార్థించింది తన భర్త కొరకు బిడ్డల కొరకు నాయన. అవును అయ్యా నిన్ను ప్రార్థిస్తే
చాలు తండ్రి, నీ వైపు చూసి కన్నీరు కారితే చాలు నాయన. ఏదైనా మీరు సహాయం చేయగలిగిన దేవుడు ప్రభు. ఆ బిడ్డను నిలబెట్టుకొని ఆ బిడ్డ వాంతులు తగ్గించి చక్కగా నాయన ఈ చర్చికి తీసుకొచ్చావంటే నీ చింతమే నాయన. తన భక్త ప్రయాణంలో తోడుగా ఉండయ్యా. రాకపోకుండా మీరుండండి. కుమారుడు చదివే చదువులో కూడా మీరుండండి అయ్యా. ఆ బిడ్డ నీ వైపు చూసి నీలో నాయన రక్షణ పొందుతుండగా మీరే నీకు దయచేయమని తన రక్త సంబంధ కుటుంబాలు, తన మెట్టినింటి పుట్టినింటి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పిన బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ కూడా నాయన తన కుమారుడి కొరకు ప్రార్థన చెప్పింది నాయన, సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని బట్టి నీ వందనాలు అయ్యా. ఎక్కడైతే నాయన బలహీనుడై ఉంటాడో అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి. శిరస్సు నుండి సిరి పాదాల వరకు మీరు తాకండి అయ్యా. కండరాలు ముట్టండి, ఎముకలు ముట్టి శరీరాలు ముట్టండి అయ్యా. నీకే అప్పగించుకుంటున్నాను. తన భార్యని తన కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. కూర్చున్నా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇదిగో సుజాతను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఇంకా నాయన బలవంతురాలుగా చేయి నాయన. అయ్యా నీ శక్తి బలాల బిడ్డకు దయచేయి అయ్యా. మా సన్నిధిలో మా సంఘంలో నిలబెట్టావు, మా ముందు నిలబెట్టామంటే అది నీ కృపే రావు. ఆ బిడ్డ కొరకు నిజంగా అంతమంది ప్రార్థన చేసామయ్యా. అయ్యా ఇంకా ఏదైనా బలహీన ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి. మీ రక్తం దయచేయాలి. ఆ కీలవాసాన్ని తీసిపోయి ప్రభావ అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. శిరస్సు నుండి పాదాలను మీరు తాకండి అయ్యా. తన భక్తిని తన కుమారుని జ్ఞాపకం చేసుకో అయ్యా. భక్తకి బిడ్డ ఒడి పెట్టుకోవడానికి కృప దయచేయి. తన ఇంటి పని తను చేసుకోవడానికి మీరు సహాయం చేయగలరు అయ్యా. తన కుటుంబం అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి అందరైతే బలహీనులు ఉన్నారు అటువంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయి, గృహం లేని వారికి గృహం దయచేయి అయ్యా. నీ చిత్తం అయితే అయ్యా 2026 సంవత్సరం మొదటి దినం నుండి మరలా చివరి దినముల వరకు అయ్యా మేమందరం కూడా ఆయన తప్పిపోకుండా, ఎటు మర్చిపోకుండా, ఎవరు ఇడిచిపోకుండా నీ సన్నిధిలో నాయన ఉండడానికి కృప దయచే. ఏది బాధ వచ్చినా, ఏది వ్యాధి వచ్చినా, ఏ దుఃఖం కలిగినా నీ ఆలయంలో స్థుతించే భాగ్యం మాకు దయచేసి. మనుషుల వైపు మేము చూడొద్దయ్యా, రాజు వైపు మేము చూడొద్దు, ధనవంతుల వైపు చూడొద్దు, నీ వైపు చూసి నీలో రక్షణ అనే పాత్ర మేము చేసుకునే వారు కృప దయచేస్తున్నాం అయ్యా. మరి మా సంఘంలో నాయన సంఘ కాపుగారి తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణంలో ఉన్నారయ్యా. అయ్యా మరి వారి చుట్టూ వాళ్ళు ఎవరు చనిపోయి వెళ్ళారయ్యా. అయ్యా అక్కడ ప్రయాణం అక్కడ నాయన భూస్థాపం అంతా మీరు ఉండాలి. ఎటువంటి ఆటంకాలు ఏది లేకపోకుండా అక్కడ చక్కగా జరిగిపోయి మన గృహాన్ని చేరవరకు నీ కృప దయచే. వారి కుటుంబం చుట్టుకొని నీ కాపుదాలు దయచేయమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి అవసరం నుండి తీర్చండి. ఈ సంవత్సరం ఆయన నూతన సంవత్సరంలో ఆయా వివాహాలు కావడానికి కృప దయచే. వివాహాల పక్కన చూస్తున్న బిడ్డలకి నాయన నోటి నిండా సంతోషం కలగజేయమని అయ్యా. నీ చిత్తమే ప్రభా అడగటం మా వంతు అయ్యా. అది సఫలపరచడం నీ చిత్తమై ఉంది కాబట్టి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరొక ఆయన వచ్చే శుక్రవారం మేమందరం కలిసి ఇంకా ఎక్కువగా స్థితించుకునే మాకు దయచేయాలి అయ్యా. మా ప్రార్థన ప్రతిఫలం జవాబు దయచేయమని మీ కొద్ది ప్రార్థన బాధాలు చెంత చేర్చుకోమని ఏ సేపక్షణ బట్టి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి నీ రాజ్యం మాకు వచ్చిన కాక నీ చిత్తం నెరవేరుగా మా ఇద్దరు ఆహారం మాకు దయచేయి. ఎందుకంటే రాజ్యం శక్తి ప్రభునామానికి సంపూర్ణ విజయం.